అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ప్రైమ్ 9 ఎఫెక్ట్తో అధికార యంత్రాంగం కదిలొచ్చింది. మదనపల్లిలో ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిలో డాక్టర్స్, సిబ్బంది ల్యాబ్, స్కానింగ్, ఎక్స్రేలను ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కు రాసి ముడుపులు అందుకుంటున్నారు. ఈ వ్యవహారాన్ని 2 రోజుల క్రితమే ప్రైమ్ 9 ప్రతినిధులు బట్టబయలు చేసి ఛానల్లో కథనాలు ప్రసారం చేశారు. దీంతో ఆసుపత్రిలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సుమారు 2 గంటల పాటు ఆసుపత్రిలోని ప్రతి ప్లేస్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. పేదలకు అందుతున్న వైద్యం పట్ల డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. స్టీల్ కవర్లో ముడుపులు తీసుకున్న వ్యవహారంపై విచారణ జరిపి ఎంతటి వారినైనా విడిచిపెట్టమని కూడా వార్నింగ్ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిలో డాక్టర్ల అవినీతి భాగోతాన్ని 2 రోజుల క్రితమే ప్రైమ్ 9 ఛానల్ బట్టబయలు చేసింది. ల్యాబ్, స్కానింగ్, ఎక్స్రేలను ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కు రాసి డాక్టర్లు ముడుపులు అందుకుంటున్నారు. డ్యూటీకి ఇష్టం వచ్చినప్పుడు వచ్చి కాసేపు కాలక్షేపం చేసి సొంత క్లినిక్లకు వెళ్లిపోతున్నారు. డాక్టర్ల పనితీరుపై అడిగేవారే లేక ఇష్టారాజ్యంగా డ్యూటీలు చేస్తున్నారు. ఒక్కో డాక్టర్ రోజుకు 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు కమిషన్ తీసుకుంటూ ఉండగా ప్రైమ్ 9 ప్రతినిధి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో పలు ఇష్యూస్ రావడం జరిగింది. ఆ ఇష్యూస్ పైన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. తప్పకుండా ఎట్టి పరిస్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ప్రజలకు సంబంధించిన హాస్పిటల్. దీంట్లో పూర్తి స్థాయిగా వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వంది, డాక్టర్ది. ఇక్కడ ఏ మాత్రం వేరే రకంగా పని చేయడానికి ఏ ఒక్కరికి అధికారం లేదు. తప్పులు ఏమన్నా ఉంటే దానికి సకాలంలో దానికి క్లారిటీ పెట్టి ఆ సవరణ చేసి తప్పకుండా దీనికి ఏ విధంగా నడపాలో నడుపుతాం. ఇంతవరకు ఇది హెచ్డిఎస్ ఫామ్ చేయలేదు. నేను ఫామ్ చేసి రేపు ఎల్లుండిలోనే దీనిపైన చాలా రివ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది, చేస్తాం. కాకపోతే ఒక పెద్ద కష్టం ఏమొచ్చిందంటే ఉన్న మెడికల్ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో వీళ్ళంతా ఇన్ఛార్జ్ స్టేజ్లో ఉన్నారు. వీళ్ళు రెగ్యులర్ వాళ్ళు కాదు. వీళ్ళు ఇన్ఛార్జ్కి రెగ్యులర్ అన్నా చేయాలా, లేదంటే వేరే వాళ్ళకన్నా చేయాలి. ఏదో ఒకటి చేసి పూర్తి స్థాయిగా వాళ్ళకి బాధ్యత కల్పించి, ఇన్ఛార్జ్ ఉన్నా కూడా బాధ్యత. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ హరిబాబు లైవ్ ద్వారా అందిస్తారు. హరిబాబు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు సకాలంలో విధులకు రాకుండా రోగులు ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వచ్చిన 1-6 డాక్టర్లు కూడా వాళ్ళు కూడా ఏంటంటే ఆ ఆసుపత్రిలోనే బోధనాసుపత్రిగా ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో ల్యాబ్ టెస్ట్, రక్త పరీక్షలకి, వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి ల్యాబులు ఉన్నప్పటికి కూడా అక్కడికి మాత్రం వాళ్ళు రెఫర్ చేయకుండా వాటన్నిటిని బయట ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థలకి పంపించడం జరుగుతుంది. తాజాగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ఒక డాక్టర్ ఏదైతే స్కానింగ్ సెంటర్ను సొంతంగా ఏర్పాటు చేసిన పరిస్థితి అన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన చెప్పినట్లుగా మిగతా వైద్యులు కూడా స్కానింగ్ కానీ ఏ చిన్న జబ్బు వచ్చి ఆసుపత్రికి వెళ్ళినా వాళ్ళని ప్రైవేట్ సంస్థల్లో ఉన్నటువంటి ల్యాబులకు కానీ స్కానింగ్ సెంటర్లకు కానీ పంపించి అక్కడ దండుకుంటున్నారని చెప్పని భక్తులను, ఏదైతే ప్రజలను నిలువుదోపిడీ చేసి వచ్చిన డబ్బుల్లో కొంత భాగాన్ని వాటాగా తీసుకొని ప్రతిరోజు విధులు నిర్వహించినటువంటి డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సీల్డ్ కవర్లలో వాటిని అందజేయడం జరుగుతుంది. అయితే ఈ అంశాన్ని గుర్తించినటువంటి ప్రైమ్ 9 ప్రతినిధి అక్కడికి వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా ఎవరైతే డాక్టర్లకి ముడుపులు అందిస్తారో ఆ వ్యక్తిని పట్టుకొని ఆ డాక్టర్లు ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్న సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ప్రైమ్ 9లో వార్తా కథనం వచ్చిన వెంటనే అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్, అలాగే మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా హుటాహుటిన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని విచారణ చేపట్టారు. వైద్యులు ఎందుకు వైద్యశాలకు రావట్లేదు, రోగులకు ఎందుకు అందుబాటులో ఉండడం లేదు, ఏం జరుగుతుందన్న దాని మీద కూడా వాళ్ళు ఆరా తీయడం జరిగింది. ఈ అంశంలోనే ఏదైతే
డాక్టర్లకి ముడుపులు అందించే వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తిని కూడా వాళ్ళు తమ వద్దకు పిలిపించుకొని వివరాలన్నీ సేకరించారు. అయితే వైద్యులు ఎందుకు పేద ప్రజలకు వైద్యులు అందించాల్సింది, నాణ్యమైన వైద్యం అందించాల్సిన వైద్యులు ప్రైవేట్ వైద్యం కోసం ఎందుకు పరుగులు తీస్తున్నారు, ప్రైవేట్ ముడుపుల కోసం ఎందుకు పరిగెత్తున్నారని చెప్పని కూడా వాళ్ళు నిలదీయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ విచారణలు చేపట్టి దాని ప్రకారం ఏదైతే వైద్యులు తప్పిదాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా మేము ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పేద ప్రజలకు ఎవరైనా సరే మెరుగైన వైద్యం ప్రభుత్వ వైద్యశాలలో అందించకపోతే కఠిన చర్యలు తప్పవని చెప్పిన కూడా ఆయన హెచ్చరించినట్టు తెలిసింది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరిబాబు.